హాయ్ అండి. అందరికీ చాలా రోజుల తర్వాత మీకొక అమ్మవారి వీడియోని నేను అప్లోడ్ చేద్దామని చెప్పి నేను ఈ వీడియో చేశానండి. ఈవిడ బండి ముత్యాలమ్మ తల్లి అనమాట. ఒక చెట్టులో వెలిసారండి. చాలా సత్యమైన తల్లనమాట. తాడి చెట్టులో వెలిసారనమాట. మనకి బండి ముత్యాలమ్మ తల్లి తెలుసు కదండీ! ఈ టెంపుల్ ఎక్కడుందంటే మేమేం చేసామంటే యూట్యూబ్‌లో ఒక వీడియో చూసామనమాట. ఆ వీడియో చూసి సరే ఈ టెంపుల్ ఎక్కడుందా అని చెప్పి వెళ్దామని అక్కడ ఒక బ్యానర్ కట్టుంటే, ఆ బ్యానర్ ద్వారా అటు సైడేనేమో గుడి అని చెప్పి వెళ్ళామనమాట. ఆ బైక్ చాలా దూరం వెళ్ళింది. వెళ్ళిన తర్వాత చూసారు కదా! బైక్ అక్కడ పార్క్ చేశామనమాట. అక్కడ పెట్టిన తర్వాత అటు ఇటు చూసేసరికి మొత్తం చుట్టూరు పొలాలేనండి. ఈ కాలువ గట్లు, పొలాలు అనమాట. వెళ్ళడానికి దారైతే లేదు. ఇదిగో అమ్మవారి గుడైతే ఇక్కడుందండి. చుట్టూరు కూడా అసలు ఎటు వెళ్ళడానికి దారి లేదనమాట. అప్పుడు ఇంకా చూసేసరికి అక్కడ కొంచెం మంది రైతులు చెప్పారనమాట. అక్కడ ఒక పట్టి లాంటిది ఉంది. దాన్ని దాటుకొని వెళ్ళామన్నమాట. వెళ్ళిన తర్వాత అమ్మవారి టెంపుల్ అయితే ఇక్కడ ఉందండి. ఈవిడ 3 మండలాలన్నమాట. ఆకువీడు మండలం, ఉండి మండలం, కాళ్ళ మండలం, పొలిమేరల దగ్గర వెలిసారనమాట. చాలా సత్యమైన తల్లండి, ముత్యాలమ్మ తల్లి. మేమైతే ఇదే ఫస్ట్ టైం గుడికి రావడం. సరే నేను ఒక చిన్న వీడియో పెడదామని చెప్పి నేను ఈ వీడియో చేశాననమాట. నేను కూడా చాలా రోజులైంది వీడియో పెట్టి. ఏంటంటే మనము అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు మనకి తెలియకుండానే ఒక భయము అలా ఒక అంటే ఎలా చెప్పాలి మీకు, అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు మనకు తెలియకుండానే ఒక రకమైన ఫీలింగ్ ఉంటుందన్నమాట. ఆ వేపాకులు, నిమ్మకాయ దండలు అవన్నీ చూసి అక్కడ ఒక రకమైన వైబ్రేషన్ ఉంటుందండి. అలానే అనిపించింది నాకు ఈ అమ్మవారిని చూసినప్పుడు. ఇక్కడ మంగళవారం చాలా ప్రత్యేకంగా చేస్తారనమాట. మేమేంటంటే అనుకోకుండా మంగళవారమే వెళ్ళామండి. అప్పుడే అమ్మవారికి అన్నీ అలంకరణ చేస్తున్నారనమాట. మేము వెళ్ళేసరికి చీరవి కడుతున్నారు. నేను అవేమీ వీడియో తీయలేదు. తర్వాత అమ్మవారికి దండలు, ఇలాగే పాదాలు అవి అలంకరణ చేసి పూజ కూడా మేము ఉండగానే చేశారనమాట. అనుకోకుండా ఏంటంటే మా రిలేటివ్సే ఉన్నారు అక్కడ. మేము ఇంకా ఎవరిని అడగడం కూడా అడగలేదండి. అమ్మవారి టెంపుల్కి వెళ్ళాలని చెప్పి వెళ్ళామన్నమాట. నాకైతే చాలా బాగా అనిపించింది అమ్మవారిని చూసినప్పుడు. పూజ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత నైవేద్యం పెట్టే వరకు కూడా మమ్మల్ని వెళ్ళనివ్వలేదు. అమ్మవారి పూజ అంతా అయిన తర్వాత అప్పుడు కొబ్బరికాయ కొట్టుకొని వచ్చామన్నమాట అండి. ఈ అమ్మవారి టెంపుల్కి మనం రోడ్డు మార్గంలో వెళ్ళాలంటే చెరుకువాడ ఊళ్ళోంచి ఒక దారి ఉందండి. అలాగే కోనలపల్లి ఊళ్ళోంచి కూడా ఒక దారి ఉందన్నమాట.